నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక రైతన్నలకి ఈరోజు బీమా లేకపాయే, అదేవిధంగా ధీమా లేకపాయే. మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. ఏంది, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు కూడా వీళ్ళకు ఎటువంటి బీమా అందించలేకపోయింది. రైతు బంధు అని తీసుకొచ్చింది, అది కొంతమందికి మట్టుకే చేరింది. ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు ఏనాడు అందినటువంటి దాఖలాలు లేవు. సరే, కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దామని కొత్త ప్రభుత్వం తెచ్చి కూర్చోబెడితే ఈ కొత్త ప్రభుత్వం ఏం చేసిందా అంటే, కొత్త ప్రభుత్వం వల్ల అసలు కలిగినటువంటి నష్టం ఒక 1% కూడా లేకపాయి. ఈరోజు రైతుల అకాల వర్షాలతో పంట నష్టపోతే ఎవరికి పట్టింపు లేకపాయి. ఈరోజు అట్లనే రైతుల పంటలకు నీళ్లు లేక పొట్టకు వచ్చినటువంటి వరి ఎండిపోతే రైతు నష్టపోతే ఎవరికి పట్టింపు లేదు. ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ చీకటి ఒప్పందాలతో కలిసిపోవడం వల్లే కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు కావడం లేదని బయట కూడా ఓ పక్క నుంచి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఇరు ప్రభుత్వాల వల్ల ప్రజలు నష్టపోయారే తప్ప ఏనాడు కూడా ఒక భరోసా అన్నది పొందలేదు. ప్రభుత్వాల వల్ల ఏనాడు రైతు బాగుపడినటువంటి దాఖలాలు లేవంటూ కూడా ఈరోజు చెప్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి జరిగిందని అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పిన కాంగ్రెస్ గత బీఆర్ఎస్లో జరిగినటువంటి అవినీతి మీద ఎటువంటి కూడా చర్యలు చేపట్టలేదు. చర్యలు ఎందుకు తీసుకోలేదు? మరి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తప్పు జరిగింది, తప్పు ఉందని తెలిసినప్పుడు ఇప్పుడు ఏదైతే ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆరోపిస్తుందో, మరి మీరు ఎందుకని బీఆర్ఎస్ వాళ్ళ మీద బీఆర్ఎస్ వాళ్ళ మీద ఎందుకని చర్యలు తీసుకోలేదు? అంటే మీదికి చూడ, ప్రజలకి చూడ ఏదో తిట్టడము, వ్యక్తిగతంగా మాట్లాడి దూషించడమే తప్ప మరి నిజంగా తప్పు చేస్తుంటే చర్యలు తీసుకోవాలి కదా. మరి దానికి మించి మీరు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదో ఒకటి చేయాలి కదా. ప్రజలకు ఏది కావాలో అది వాళ్ళు ముక్కుసుటిగా అడుగుతున్నారు, మాకు ఇది కావాలయ్యా, మాకు ఇది చెయ్యండి అని. మీరు మమ్మల్ని నమ్మండి అని చెప్పి ఓట్ల గురించి అడిగినప్పుడు మిమ్మల్ని సరే ఒకసారి చూద్దామే అని చెప్పేసి నమ్మి ఓట్లు వేసి గెలిపించారు కదా. అట్లనే ప్రజలు అడిగినప్పుడు మరి మీరు ప్రజలకు ఎందుకని స్పందన ఇవ్వలేకపోతున్నారు? మరి ప్రజలు అడిగినప్పుడు ప్రజలకు కూడా సమాధానం ఇవ్వాల్సినటువంటి పూర్తి బాధ్యత మీ మీద ఉంది కదా. ఇప్పుడు ప్రజల్లో ఇదే వ్యతిరేకత ఎందుకు మొదలైందా? అసంతృప్తి భావం, అసంతృప్తి ఛాయలు ఎందుకు అల్లుకున్నాయా అంటే, బీఆర్ఎస్ తప్పు చేసిందని తెలిసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోలేకపోతుంది. ఎందుకు అన్నది ప్రజల్లో మొదలైనటువంటి ఆలోచన. దానికి మరి సమాధానం చెప్పి తీరాలి. ఇక కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, ఇచ్చిన హామీల అమలు మర్చిపోయి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోయి విధి విధానాలు లేకుండానే ఎంపీ సీట్లు విభజనలో సౌత్ ఇండియాకు నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొకరేమో అంటే సౌత్ ఇండియాకు నష్టం జరుగుతుందని ఒకరు అంటున్నారు, ఇంకొకరేమో సౌత్ ఇండియా ఒక దేశం కావాలని మరొకరు అంటారు. అట్లనే అసలు ప్రజా సమస్యలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అన్నీ మర్చిపోయి నాయకులు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో ప్రజలకైతే ఈరోజు అర్థం కానటువంటి పరిస్థితి, అయోమయ స్థితి. డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా చేస్తారు ఈ రాజకీయ నాయకులు అంటే, ఇటు బీఆర్ఎస్ వాళ్ళే కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళే కావచ్చు, ప్రజల దృష్టిని తప్పుదో పట్టించే విధంగా ఉంటాయి వీళ్ళ ప్రవర్తనలు. అసలు ఒక్కొక్కసారి ప్రజలకి ఏం చేయాలో కూడా తోచదు, ఉక్కిరిబిక్కిరైపోతారు. వీళ్ళని తిట్టుకోవడం తప్ప ఇంకో మూడ ముచ్చట అనేది ఉండదు. ఈరోజు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పనిచేసే వాళ్ళు నాయకులంటే అన్నది ఈరోజు ప్రజల్లో మొదలైనటువంటి ఆలోచన. మీరు చెప్పాలి మరి, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు కూడా అదొక హోదానే చెప్పాలి. ప్రజాస్వామ్యం అంటే ఏంది, నాయకులు ఎట్లా ఉండాలి, ఎట్లా పనిచేయాలా, ప్రజల సమస్యల కోసం పనిచేసి ఈరోజు నిలబడేవారు నాయకులు అంటారు. మరి ఎవరు నిలబడ్డారు ప్రజల పట్ల? ఎవరు ప్రజల గురించి ఆలోచిస్తున్నారు? ప్రజల సమస్యలు ఎవరు తెలుసుకుంటున్నారు దగ్గరుండి? దీనికి సమాధానం ఖచ్చితంగా ప్రభుత్వమే చెప్పి తీరారు. మరి ఏం చేస్తుంది ప్రభుత్వం, ఎట్లా ఉంది అని చెప్పేసి. బీసీల మీద చర్చలు పెట్టే మేధావులు రేపు బీసీలకు తెలంగాణలో 42% మంత్రి పదవుల్లో, అన్ని రాజకీయ పదవుల్లో, నామినేటెడ్ పదవుల్లో కూడా స్థానిక సంస్థల్లో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో లెక్కలతో సహా ఇచ్చే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ బానిసలుగా ఉండకుండా పని చెప్పగలరా అని ప్రజల్లో ఒక ఆలోచన ఉంది. మీటింగ్లు తప్ప నిజమైన బీసీలకు లెక్కలు బయటపడకుండా నిజంగా బీసీలకు న్యాయం చేస్తారా అన్న ఒక ఆలోచన, అనుమానం మొదలైంది. బీసీ రిజర్వేషన్ 42% ఆమోదించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ 42% బీసీలు ఉన్నారా, ఎక్కువ ఉన్నారా, ఇంకా తక్కువ ఉన్నారా? అసలు ముచ్చటేంది? 42% లేకుండానే మీరు 42% అని మీరు ఖచ్చితంగా చెప్పేసి ఒక స్పష్టత ఇచ్చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు విడుదల చేశారు. ఇలా మీకు నచ్చినట్టు మీరు చేసుకుంటూ పోతున్నారు. ఒక పక్క బీసీ పోరాటం జరుగుతోంది. ఇప్పుడు నేడో రేపో
బీసీ ధర్నా అంటున్నారు ఢిల్లీ వేదికగా. ఇవన్నిటి మీరు ఎట్లా తట్టుకుంటారు? ఒకవేళ ఇది గనక ఖచ్చితంగా రుజువని పక్షాన మరి మీరు గద్దె దిగేటువంటి అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే మీరు స్పష్టత లేకుండా మీకు నచ్చిన పనులు చేసుకోబోతుంటే ఇంకా ప్రజలకు నచ్చినట్టు చేసి చూపిస్తారు. మరి మీ వల్ల ప్రజలకు ఉపయోగం లేనప్పుడు ప్రజలు మిమ్మల్ని అక్కడ ఎందుకు ఉంచుతారు? ఖచ్చితంగా దింపేస్తారు. అది మీరు ఆలోచన చేస్తే బాగుంటుంది. ఆలోచన లేకుండా వ్యవహరిస్తున్నారు అన్నది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. మీటింగ్లు తప్ప నిజమైన బీసీలకు లెక్కలు బయట పెట్టకుండా నిజంగా బీసీలకు న్యాయం చేస్తారనే ఆలోచనతో పాటు ముందు తెలంగాణలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి అన్ని హామీలు అన్ని అమలు చేయించాలి అని బీసీలు కూడా కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇంకో ముచ్చట వీళ్ళు అధికారులు దీనికి సంబంధించి ముచ్చట చెప్పరు. ప్రభుత్వాలు మాట్లాడాయి. 2023 అదేవిధంగా 2024లో బీసీలకు బడ్జెట్లో లో బీసీలకు కేటాయించినటువంటి డబ్బు ఖర్చు చేసిన నిధులెన్ని, ఎవరు ప్రజల ముందు ఎందుకు పెట్టడం లేదంటూ కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బీసీలకు సంబంధించిన చాలా విషయాలు లెక్కలతో సహా ప్రజల ముందు పెట్టడం లేదు. తెలంగాణలో 1952 నుంచి 2024 వరకు ప్రతి బడ్జెట్లో బీసీలకు కేటాయించిన డబ్బులెన్ని, ఖర్చు చేసిన నిధులెన్ని అని ఈ విధంగా ఈరోజు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు తెలంగాణలో 1952 నుంచి 2024 వరకు జరిగినటువంటి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు బీసీలకు ఎన్ని టికెట్లు ఇచ్చారు, ఎంతమంది బీసీ ఎమ్మెల్యేలు అయినారు, ఎంతమంది బీసీ ఎంపీలు అయ్యారు, ఎంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు, ఎన్ని నామినేటెడ్ పదవులు వచ్చాయి, ప్రతి లోకల్ ఎలక్షన్స్లో ఎన్ని సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఇచ్చారు, ఎంతమంది లోకల్ ఎలక్షన్స్లో బీసీలు గెలిచారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ముఖ్య అధికార పోస్టులు ఇచ్చారో లెక్కలతో సహా గ్రాండ్లో ప్రజల ముందు ఎందుకు పెట్టడం లేదని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇవన్నిటికీ సమాధానం ఎవరు చెప్పాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వమే చెప్పాలి. ఇదంతా పూర్తి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఒక బాధ్యత చేపట్టింది కాబట్టి బాధ్యత రహితంగా వ్యవహరించాలి ప్రభుత్వం, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఇక మనము గతంలో జరిగినటువంటి గత ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ఇక అవన్నీ గత ప్రభుత్వం అయిపోయింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మీద ఒక బాధ్యత ఉంది కాబట్టి బాధ్యత తీసుకొని ప్రజల పట్ల వ్యవహరించాలి. ప్రజలు అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ఎవరు అడిగితే నాకేంది, నేను సమాధానం చెప్పా, నాకు నచ్చింది చేసుకుంటా పోతా అంటే ప్రజలు ఎట్లా తీసుకొచ్చిరో ఆడికి తీసుకుపోయి కూర్చోబెడతారు మళ్ళా. మరి ఇవన్నీ దృష్టిలో ఉండాలి కదా. దృష్టిలో పెట్టుకొని ప్రజలు అడుగుతున్న వాటికి ప్రతి ఒక్కదానికి ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి ప్రశ్నకి కూడా ఇవన్నీ ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు, దీనికి సమాధానం చెప్పి తీరాలి. మరి ఆ బాధ్యత ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దీని మీద మాట్లాడి తీరాలి, దీనికి తగిన సమాధానం చెప్పి తీరాలి. మరి ప్రజలకు ఎట్లా చేయూతను అందిస్తారు? ఇక రాబోయే రోజుల్లో ఇంకా 3.5 సంవత్సరాలు పాలించాలి. మరి పాలనలో 1.5 పాలనలో ఆల్రెడీ మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఈ వచ్చినటువంటి 13 నెలల పాలనలో కొంతవరకు వ్యతిరేకత, కొంతవరకు అని కాదు, మహిళల్లో అయితే తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పాలి. ఇక దీంట్లో ఇక ఒక విఫలం పోయింది గోవింద. ఇక 3.5 సంవత్సరాలు ఉంది. మరి ఈ 3.5 సంవత్సరాలైనా కొంతవరకు చక్కబెట్టుకొని సరిదిద్దుకొని అంటే తప్పులు ఏవైతే ఉన్నాయో దాన్ని తప్పు ఎక్కడ జరిగింది, ఎక్కడ సరిదిద్దుకోవాలని తెలిసి ఆలోచన చేసి దీన్ని కొంచెం తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తే ఇక ఖచ్చితంగా కొంతవరకైనా ప్రజలు క్షమిస్తారు. సరే వచ్చిన కొత్తలో ఏదో జరిగిపోయింది కానీ ఉన్న దాంట్లో అయినా మాకు ఇంత చేశారు, ఇంత ఇచ్చారు అని ప్రజలు చెప్పుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఏదో చేసి తీరాలి. ప్రజలకి 1-2 చాలా ఉన్నాయి, మీ ముందు బాధ్యతలు చాలా ఉన్నాయి. మరి ఇంత పెద్ద బాధ్యతలు ఉన్నప్పుడు అదేదో పక్కుదో పట్టించి దాన్ని తప్పించుకొని పోతా అంటే ప్రజలు ఊరికే వదిలిపెట్టరు. ఖచ్చితంగా ఏడున్నా వెంబడిస్తారు. కాబట్టి మరి తెలంగాణ ప్రజలు ఇలా ఏ తప్పు చేసినా ఏ నాయకుడైనా సరే, ఎవరైనా సరే చూస్తూ ఊరుకునే ప్రజలు తెలంగాణ ప్రజలు గారు ఈరోజు. అందుకు జాగ్రత్తగా వ్యవహరించి ప్రజలకు నచ్చినట్టుగా నడుచుకుంటే నిజంగా బాగుంటుంది. సో చూసారు కదా, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీఎం టుడే.